ఒకసారి అందరూ మీ బైబిల్ తెరవండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 29వ వచనం నుండి 33వ వచనం వరకు వ్రాయబడిన మాటలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ కొంచెం నోరు తెరిచి చెప్పడానికి ప్రయత్నం చేయండి. నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన కొట్టువాని తట్టు తన చెంపను తిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. చివరి వచనం 33. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయుడు. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం విలాప వాక్యాల్లో విలపించే ప్రవక్తగా పిలువబడిన దైవజనుడు ఇర్మియా గారు రాసిన అద్భుతమైన పుస్తకం. వాస్తవంగా ఇశ్రాయేలీల పరిస్థితి చల్లాచెదురైపోయి బబులోను రాజు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసి ప్రపంచ దేశాలకు చెదరగొట్టబడ్డారు. మన భాషలో చెప్పాలంటే దేవుని ప్రజలని పిలువబడిన ఇశ్రాయేలీలు చెట్టుకొకరు పుట్టకొకరైపోయారు. తల్లి ఎక్కడుందో కొడుకు తెలీదు, తండ్రి ఎక్కడున్నాడో కుమార్తెకు తెలీదు, భార్య ఎక్కడుందో భర్తకు, భర్త ఎక్కడున్నాడో భార్యకు తెలియక చల్లా చెదురైపోయిన పరిస్థితి. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళ బ్రతుకులు బూడిదైపోయాయి. అంటే ఏమీ మిగలలేదు. సర్వాన్ని కోల్పోయి వాళ్ళ జీవితాలు బూడిదగా మిగిలిపోతే ఆ ప్రజలతో దేవుడు అంటాడు, నిరీక్షణాధారము కలుగునట్లు ఇశ్రాయేలీలారా బూడిదలో మీరు మూతి పెట్టుకోండి. ప్రభువు సర్వకాలము విడనాడడు. మీరు చేసిన తప్పును బట్టి ఒకవేళ ఆయన మిమ్మల్ని కొట్టినా ఆయన కృపా సమృద్ధిని బట్టి మరలా మీ మీద జాలిపడి ఎక్కడ సర్వం కోల్పోయారో, ఎక్కడ బూడిదగా మీ బ్రతుకులు మిగిలిపోయాయో అక్కడే దేవుడు మరలా మిమ్మల్ని బాగు చేస్తాడు. అలా చేయునట్లుగా నిరీక్షణ ఆధారము కలుగునట్లుగా బూడిదలో మూతి పెట్టుకోండి అని ఈ స్థలంలో మాట్లాడతాడు. అంటే బూడిదలో మూతి పెట్టుకోవటం అని అంటే దీనికి ముందు ఇందాక చెప్పే కదా, ఇశ్రాయేలీలు సర్వం కోల్పోయి ఏమీ మిగలలేదు వాళ్ళకి. వాళ్ళ బ్రతుకు పూర్తిగా బూడిదైపోయిన స్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో నా బ్రతుకు మరలా బాగుపడింది అని అనుకోవటానికి అవకాశం ఉండదు కదా. నాకు మరలా మంచి రోజులు వస్తాయి అని నిరీక్షించటానికి ఆధారం ఉండదు కదా. దేవుడు అంటాడు, అలాంటి సంక్లిష్ట పరిస్థితులలో కూడా మంచి దినాలు నాకు వస్తాయని మీరు బూడిదలో మూతి పెట్టుకోండి. సర్వకాలము దేవుడు విడనాడడు, మరలా మీ మీద జాలి పడతాడు అని మాట్లాడతాడు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఈ స్థలంలో ఈ చివరి దినం సువార్త సభకు వచ్చిన బిడ్డలారా, ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా సంసారం అంతా చితికిపోయి, ఆరోగ్యం పాడైపోయి, ఆర్థికంగా చితికిపోయి, పిల్లలేదో గొప్పోళ్ళు అవుతారు, మంచి స్థితిలోకి వస్తారు, గంపెడు ఆశతో ఎదురు చూస్తే కళ్ళ ముందే పిల్లల జీవితాలు కుప్పలాగా కూలిపోయి అనేక విషయాల్లో చితికిపోయి, ఒకవేళ నీ కుటుంబమే బూడిదలాగా మిగిలిపోయిందేమో. ఒకప్పుడు మంచి భక్తి జీవితం చేసి, రాత్రి దైవజనులు రాజశేఖరయ్య గారు చెప్పారు కదా, గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థించి కన్నీటి ప్రార్థనకు మారుపేరుగా ఒకప్పుడు విరాజిల్లిన నీ ఆత్మీయ జీవితం ఎందుకో ఇప్పుడు మోకరిస్తే చుక్క కన్నీటి బొట్టు కూడా రాని కాటిని హృదయం నిన్ను ఆవరించి
ఒకప్పుడు నా భక్తి ఎంత బాగుండేది, ఒకప్పుడు నా ప్రార్థన జీవితం ఎంత బాగుండేది, ఒకప్పుడు నా ఆధ్యాత్మిక జీవితం ఎంత బాగుండేది, ఒకప్పుడు నా కుటుంబం, ఒకప్పుడు నా సంఘం ఎంత అద్భుతంగా ఉండేదో కదా. ఈరోజేంటి నా కుటుంబం ఎలా అయిపోయింది, నా పిల్లలేంటి ఈరోజు ఎలా అయిపోయారు, నా సంసారం ఏంటి ఈరోజు ఎలా అయిపోయింది. బూడిద లాంటి స్థితిని చూసి ఏడుస్తూ ఈ రాత్రి కూర్చున్నావేమో. కళ్ళ ముందు శూన్యం తప్ప, సమస్తం కోల్పోయిన అనుభవం తప్ప, బూడిద తప్ప బ్రతుకులో ఏమీ మిగలకుండా నా బ్రతికింతేనేమో, ఇక ఇలాగే నేను కన్ను మూస్తానేమో, ఈ సమస్యలతోనే నా ఆఖరి శ్వాస విడిచిపెడతానేమోనని తెలియని దుఃఖంతో, తెలియని వేదనతో, తెలియని ప్రసవ వేదనతో ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చిన ప్రజలారా, నా బ్రతికింతే, నా బ్రతుకు మారదు అని ఒకవేళ అనుకుంటూ ఉంటే, ఈ రాత్రి ఒక శుభవార్త నేను ప్రకటించే నా దేవుడు మోడుబారిన నీ జీవితాన్ని మరలా ఆయన చిగురింప చేయబోతూ ఉన్నాడు. ఎక్కడ పతనమైపోయావో, ఎక్కడ పడిపోయావో, పడిపోయిన చోటే నిన్ను లేవనెత్తి పతాక స్థాయిలో నిన్ను నిలవబెట్టడానికి నా దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఒక అద్భుతమైన సాక్ష్యం. అతని పేరు లారెన్స్. రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్లో పుట్టి పెరిగిన ఆయన. చిన్నప్పటి నుంచి సేవ చేయాలనే ఆశ తీరక కుటుంబానికి ఉన్న పేదరికాన్ని బట్టి మిలిటరీలో జాయిన్ అయ్యాడు. అక్కడ ఏం జరిగిందో తెలీదు, ఒక కాలు ఒక అవయవాన్ని కోల్పోయాడు. అంగవైకల్యం, కుంటివాడయ్యాడు. ఏడ్చుకుంటూ ఓ త్రోవను వెళ్తూ, దేవా, నా బ్రతుకులో నేను కలగందేంటి, నా జీవితంలో జరుగుతుందేంటి, నీ సేవ చేయాలనుకున్నా, పరిస్థితులను బట్టి మిలిటరీకి వెళ్ళా, ఈరోజు నేను కుంటివాడిగా నా బ్రతుకులో నేను మిగిలిపోయా, ఏంటి ప్రభా నా బ్రతికెలా ఎండిపోయింది. ఏడ్చుకుంటూ వెళ్తూ ఉండగా అక్కడ ఒక ఎండిన చెట్టు కనపడిందట. ఆ చెట్టు దగ్గర నిలవబడి ఆ చెట్టును చూస్తూ ఎలా అంటున్నాడట, చెట్ట నీ బ్రతుకు ఎలా ఎండిపోయిందో నా బ్రతుకు కూడా అలాగే ఎండిపోయింది. నీ జీవితం ఎలా నిస్సారమైపోయిందో నా జీవితం కూడా నిస్సారమైపోయింది. మన ఇద్దరం దోస్తులమే. నా బ్రతుకు ఎలా అయిపోయిందో నీ బ్రతుకు కూడా అలాగే అయిపోయిందని ఆ చెట్టును చూసి కన్నీళ్లు విడుస్తూ, ఇది మోడైపోయింది, నా బ్రతుకు మోడైపోయిందని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడట. ఇక ఇంతేలే నా బ్రతుకు, నాలాంటోడి జీవితంలో మంచి రోజులు వస్తాయా? ఆ మోడైపోయిన చెట్టును చూసి దుఃఖంతో వెళ్ళిపోయాడు. ఓ 6 నెలల తర్వాత అదే మార్గం గుండా రావాల్సి వచ్చింది. వస్తూ సడన్గా ఎండిపోయిన ఈ చెట్టు ఆయన గుర్తొచ్చింది. అరే, పలానా చోట ఈ స్థలంలో ఎండిన చెట్టును చూసే కదా, ఇప్పుడు అది ఒకవేళ నరకబడి ఉంటుందేమో, ఆ చెట్టు ఎలా ఉందో చూద్దాము అని ఆ ప్రాంతానికి వస్తే ఆ మోడైపోయిన చెట్టట పచ్చని చెట్టుగా మారిపోయిందట. దాని నిండా పూత, దాని నిండా కాయలో ఫలభరితమైన చెట్టులాగా అది కనపడుతుంది. ఆ చెట్టును తదేకంగా చూస్తున్నాడు. 6 నెలల క్రితం నేను చూసిన చెట్టేనా? నేను నరకబడింది అనుకున్నానే, మొద్దైపోయి ఉంటుంది అనుకున్నానే, ఇది ఎలా చిగురించింది? చిగురించడమే కాదు, పచ్చటి ఆకులు, పూత, చక్కటి కాయలు. ఆ చెట్టును చూస్తూ ఆశ్చర్యచకితుడే అలా చూస్తూ ఉంటుండగా దేవుని మెల్లనైన స్వరం వినబడుతుందట. లారెన్స్, మోడుబారిపోయిన చెట్టును నేను చిగురింపజేసే కదా, ఎండిన చెట్టును పచ్చని చెట్టుగా నేను మార్చే కదా, ఎండిన ఈ చెట్టును ఎర్రలా పచ్చని చెట్టుగా నేను మార్చాను. మోడుబారిపోయిన నీ బ్రతుకును కూడా రాగల దినాల్లో నేను చిగురింప చేయబోతున్నా. బ్రతుకు బూడిదైపోయింది అనుకుంటున్నావు కదా, నా జీవితంలోకి ఆశలు లేవు అనుకుంటున్నావు కదా, సమితిగా మారిపోయా, సర్వనాశనం అయిపోయా, నా బ్రతుకులో ఇంకేమీ మిగల్లేదు అని అనుకుంటున్నావు కదా. చూడు, ఈ చెట్టుని ఎలా బ్రతికించాను, నీ బ్రతుకును కూడా నేను అలా బ్రతికిస్తాను.
ఈ మోడుని ఎలా చిగురింపజేశానో నీ బ్రతుకును కూడా చిగురింప చేస్తాను. దేవుడు మాట్లాడితే ఆ మాట పట్టుకొని మరలా రోమన్ క్యాథలిక్ ఫాదర్స్ దగ్గర బ్రదర్గా సేవ చేయటానికి వెళ్ళాడు. దినాలు అట్లా గడుస్తున్నాయి. పరిశుద్ధాత్మ అతన్ని తాకింది. పుస్తకాలు రాయటం ప్రారంభించారు. ఆయన రాసిన పుస్తకాల ద్వారా లక్షల కొలది ప్రజలు దేవుని తట్టు తిరగటానికి దేవుడు కృప చూపించాడు. ఆయన ముగింపులో ఏమి రాస్తాడో తెలుసా? మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రాత్రి ఒక శుభవార్త. ఆ లారెన్స్ లాగా, ఇశ్రాయేలు ప్రజల్లాగా బ్రతకంతా మోడైపోయి, జీవితం అంతా బూడిదైపోయి, నాకిక మంచి రోజులు రావు అని అనుకుంటున్నావేమో, సంతోషంగా బ్రతికే దినాలు రావు అని అనుకుంటున్నావేమో, నీతో దేవుడు చెప్పమని నా హృదయాన్ని పురికొల్పుతున్న మాట, ఎక్కడ ఏడ్చావో ఏడ్చిన చోటే నీ నోటి నిండా నవ్వును పుట్టించబోతూ ఉన్నాడు. తలదించుకున్న చోటే నీ తల దేవుడు పైకెత్తి తన మహిమ కొరకు విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించునుగాక. అయితే దేవుడి కార్యాలు చేయాలంటే ఇక్కడ అంటాడు, నిరీక్షణ ఆధారము కలుగునట్లు. ఎక్కడ మూతిని పెట్టుకోవాలంట? చెప్పాలి. అలాగని ఈ వాక్యం విన్న తర్వాత అసలే ఈ రోజు నుంచి బసం బుధవారం అంట. ఎక్కడెక్కడున్న బూడిదంతా తీసుకొని మూతికి రాసుకునేరు గాక, ఆ బూడిదలో మూతి పెట్టుకునేరు గాక. క్రైస్తవుడు మూతిని బూడిదలో పెట్టుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బూడిద అనేది ఎన్నో ఆధ్యాత్మిక అర్థాలకు గుర్తుగా ఉంది. అలాగని బూడిద రాసుకోవాలని కాదు, కానీ బూడిద లాంటి ఆత్మీయ అనుభవాలలో క్రైస్తవ సంఘం ఎదగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మూతిని బూడిదలో పెట్టుకోండి అని అంటే దానికి ఉన్న అర్థం, బూడిద పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పశ్చాత్తాపానికి గుర్తు, పరితాపానికి గుర్తు. బైబిల్లో కొంతమంది భక్తులు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటానికి, వారి అపరాధాన్ని ఒప్పుకొని, వారి దోషాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన సన్నిధిలో విడిచిపెట్టడానికి బూడిదలో కూర్చొని ఆ బూడిదను నెత్తి మీద పోసుకొని ఏడ్చిన దాఖలాలు పాత నిబంధనలో అనేక చోట్ల మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక మాట, ఇశ్రాయేలీల బ్రతుకు బూడిదైపోయిందని చెప్పే కదా, చల్లాచెదరైపోయిందని చెప్పే కదా. ఎందుకు వాళ్ళ బ్రతుకు బూడిదైపోయింది? ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా నీవు ఆరాధించే దేవుడు ఏ నరునికైనా హృదయపూర్వకంగా విచారమునైనా బాధనైనా కలుగు చేసేవాడు కాదు. విలాప వాక్యాల్లో చదువుకున్నాం, ఇంకోసారి చదివిస్తాను చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చూడండి. 3:33 నాతో కలిసి చెప్పండి. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. చెప్పండి, ఏం కలుగు చేయడట? ఎవరికి? ఏ నరునికైనా హృదయపూర్వకంగా బాధనైనా విచారాన్నైనా కలుగు చేయని దేవుడు. నేను ఒక మాట అంట, ఏ నరునికైనా బాధ కలుగు చేయని దేవుడు ఆయన నమ్ముకున్న ప్రజలకు దేవుడు బాధలు అనుమతిస్తాడా? ఏ నరునికి విచారాన్ని కలుగు చేయని దేవుడు, యేసే నా దేవుడని నమ్మి ఆయన నీడలో బ్రతకాలని వచ్చిన ప్రజలకు ఆయన వారికి విచారాన్ని బాధను కలుగు చేస్తాడా? ఏ నరునికి కలుగు చేయని దేవుడు ఆయన రక్తముతో కడగబడిన మన జీవితాల్లో బాధను విచారాన్ని కలుగు చేయటానికి దేవుడు తొందరపడడు. మరి తొందరపడని పక్షాన ఇశ్రాయేలీయుల బ్రతుకు ఎందుకు బూడిదైపోయింది? మీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఎన్నో సందర్భాలలో శ్రమల కొలిమిలో కాల్చబట్టానికి, అవమానాల కొలిమిలో కాల్చబట్టానికి, కన్నీరే అన్నపానాలుగా మిగిలిపోవటానికి, శ్రమ వెంబడి శ్రమ, ఆపద వెంబడి ఆపద,
కీడు వెంబడి కీడు, కొన్నిసార్లు మన జీవితాల్లో నష్టం వెంబడి నష్టం వాటిల్లటానికి కలిగిన కారణం అది దేవుడు అనుమతించాడు అని చెప్పేదానికంటే కూడా మన బుద్ధిపూర్వకంగా, మన బుద్ధిహీనతను బట్టి, మన దోషాన్ని బట్టి మనమే బాధను కొని తెచ్చుకుంటున్నామని కీర్తనల గ్రంథంలో రాసి ఉంటుంది. చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథం 107వ కీర్తన 17వ చరణం. చూడండి ఆ మాట, 17వ చరణం, 107వ కీర్తన 17వ చరణం. నాతో కలిసి ఒకసారి ఈ మాట చెప్పండి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధను తెచ్చుకొందురు. కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటున్నట్లు, మటన్ దుకాణానికి వెళ్ళి మటన్ తెచ్చుకుంటున్నట్లు ఈ ప్రజలు ఏం తెచ్చుకుంటున్నారట? బాధను తెచ్చుకుంటున్నారట. ఎందుకు బాధను తెచ్చుకుంటున్నారు? వారి బుద్ధిహీనతను బట్టి, వారి దోషాన్ని బట్టి, వారి దుష్ట ప్రవర్తనను బట్టి బాధను తెచ్చుకుంటున్నట్లుగా లేఖనాల్లో రాయబడింది. అయిలరా, నేను క్రైస్తవ కుటుంబాన్ని ఎరుగుదును. అదో చక్కటి అందమైన పల్లెటూరు ప్రాంతం. ఆ పల్లెటూరు ప్రాంతంలోనే నేను చెప్పబోయే భార్యాభర్తలు చక్కటి విద్యావేత్తలు, మంచి చదువుకున్నారు, చక్కటి అందగాళ్ళు. అంటారు కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. భార్యాభర్తలు ఇద్దరు బహు అందంగా ఉంటారు. ఆయన పట్టణంలో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తాడు. 5 పిల్లలు, అందమైన భార్య. చూసిన వాళ్ళంతా ఏమనుకునేవాళ్ళు తెలుసా? భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలిరా, ఎంత చక్కటి సంసారం రా, ఆర్ఎంపీ డాక్టర్గా మంచి ఉద్యోగం చేస్తున్నాడు రా, చేతి నిండా సంపాదన, చేతి నిండా డబ్బు, సంతానానికి సంతానం, ఆస్తికి ఆస్తి, పిల్లలకు పిల్లలు, బ్రతుకంటే వేళదరా అని అనుకుంటూ ఉండేవాళ్ళు. దినాలు అట్లా సాగుతున్నాయి. ఆ హాస్పిటల్ బాగా డెవలప్ అవుతుంది, డబ్బు కాస్త ఎక్కువ రావటం ప్రారంభమైంది. ఆ భర్త త్రాగుడుకు బానిసైపోయాడు. డాక్టర్, క్రిస్టియన్ డాక్టర్, బయట వ్యక్తి కాదు, క్రిస్టియన్ డాక్టర్. డబ్బు అధికమైపోయింది, మద్యానికి బానిసైపోయాడు. 2 రోజులకోసారి ఇంటికి రావటం, 3 రోజులకోసారి ఇంటికి రావటం, 5 రోజులకోసారి ఇంటికి రావటం, ఆ తర్వాత వారానికి ఒకసారి ఇంటికి రావటం. ఇలా దినాలు సాగుతూ ఉన్నాయి. చుట్టూతా ఉన్న వాళ్ళు చెప్పారు, త్రాగుడు 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 త్రాగుడు. ఆ త్రాగుడు వ్యసనానికి బానిసైపోయి వారానికి ఒకసారి ఇంటికి రావటం ప్రారంభించాడు. యవ్వన వయసులో ఉన్న భార్య ఓ 2 సంవత్సరాలు తను బాగానే ఉంది. భర్త ఇలా త్రాగుడు వ్యసనానికి బానిసైపోతే పాపం ఆ తల్లికి ఏమనిపించిందో, ఆ తల్లి ఆ గ్రామంలో ఒక వ్యక్తితో అక్రమ సంబంధానికి అలవాటు పడిపోయింది. భర్త త్రాగుబోతయ్యాడు, నా కుటుంబాన్ని కనీసం నేనైనా నిలవబడి నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఆలోచన లేకుండా ఇక తాను ఎడు తిరిగి దారి తప్పాడు కదా, నేను కూడా దారి తప్పుతాను, నన్ను అడిగేది ఎవరని చెప్పి అక్రమ సంబంధానికి అలవాటు పడిపోయింది. దినాలు అట్లా సాగుతున్నాయి. ఈ డాక్టర్ తాగి 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 లివర్ పాడై నడి వయసులోనే చచ్చిపోయాడు. నడి వయసులోనే చచ్చిపోయాడు. ఇక భర్త లేడు. ఈవిడ తన మార్గం గుండా తాను వెళ్తా ఉంది. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అని బైబిల్లో రాస్తుంది కదా. తల్లి ఏ పాపపు వృత్తిలోకి దిగిందో ఆ 3 కుమార్తెల్లో 2 కుమార్తెలు తల్లి నడుచుకున్న మార్గంలోకి వెళ్ళారు. అక్రమ కార్యాలు చేసి చేసి 2 యవ్వన బిడ్డలు ఆ తప్పుడు మార్గంలోకి వెళ్ళి పాపం ద్వారా ఎయిడ్స్ రోగాన్ని సంపాదించుకొని చిన్న వయసులోనే కుమార్తెలిద్దరూ చచ్చిపోయారు. ఆ డాక్టర్ గారికి 2 కొడుకులు, ఒక్క బిడ్డ కూడా 10వ తరగతి దాట్లా. ఆ ప్రాంతంలో లారీ క్లీనర్లుగా ఉద్యోగం తెచ్చుకొని ఈరోజు లారీ డ్రైవర్లుగా పనిచేసుకుంటూ తండ్రి ఎట్లా తాగుబోతుడయ్యాడో పిల్లలిద్దరూ తాగుబోతులు అయిపోయారు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఓ క్రైస్తవ కుటుంబం
గ్రామంలోనే తలమానికగా ఉన్న కుటుంబం, గ్రామంలోనే శిరస్సుగా ఉన్న కుటుంబం, సంపన్న స్థితిలో ఉన్న కుటుంబం బుద్ధిహీనత చేత, దుష్ట ప్రవర్తన చేత, దోషము చేత వాళ్ళు బాధను తెచ్చుకున్నారు. తమ్ముడు, చెల్లి, ఒకసారి నా వైపు చూడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా ఏ దోషంలో నువ్వు చిక్కుకున్నావో? త్రాగుడనే దోషంలో చిక్కుకున్నావా? అక్రమ సంబంధాలనే దోషంలో చిక్కుకున్నావా? పేకాట అనే దోషంలో చిక్కుకున్నావా? సెల్ ఫోన్లో అశ్లీలమైన బూతు బొమ్మలు అనే దోషంలో చిక్కుకున్నావా? సెల్ ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్ అనే దోషంలో చిక్కుకున్నావా? అయ్యా, దోషం నీ బ్రతుకును బూడిద చేస్తాది అన్న సంగతి గ్రహించు. నీ జీవితంలో నువ్వు చేసే పాపం నిన్ను పాడు చేయటం మాత్రమే కాదు, కుటుంబాన్ని వినాశనం చేస్తుంది అన్న సంగతి ఈ రాత్రి గ్రహించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నినివే పట్టణస్థుల దోషం బహుఘోరమైపోయిందట. యోనా ప్రవక్తతో చెప్తాడు, యోనా, నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణస్థులో ఈ మాట చెప్పు. ఏం చెప్పమంటావయ్యా? నినివే పట్టణస్థుల దోషం యెహోవా దృష్టికి బహుఘోరముగా కనపడుచున్నది కనుక దానికి దుర్గతి కలగబోతుంది అని చెప్పు. దాని దోషం బహుఘోరంగా ఉన్నది కనుక 40 రోజుల కాల వ్యవధి ఇస్తున్నాను. ఈ 40 రోజుల్లో మారకపోతే 40 రోజుల తర్వాత నాశనం కాబోతుంది అన్న సంగతి ఆ పట్టణానికి చెప్పు అని అంటాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నినివే పట్టణం దోషం చేస్తూ ఉంటే ఆ దోషం వారికి దుర్గతి కలుగు చేయబోతుందట, నాశనాన్ని కలుగు చేయబోతుందట. నినివే పట్టణం మాత్రమే కాదు సుమి, బోధించే నేను దోషంలో చిక్కుకుంటే, బోధ వింటున్న మీరు దోషంలో చిక్కుకుంటే, నా జీవితం నా ఇష్టం, నేను తాగాలనుకుంటే తాగుతా, తిరగాలనుకుంటే తిరుగుతా, అక్రమ కార్యాలు చేయాలనుకుంటే చేస్తా, ఒక భార్య కాకపోతే ఇంకో భార్య, ఒక పురుషుడు కాకపోతే ఇంకో పురుషుడు, నా జీవితం నా ఇష్టం నా డబ్బని దోషభరితమైన కార్యాలు చేస్తూ మనుషుడా రంకెలు వేస్తే, నేను శపించట్లేదు సుమి, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. దోషభరితమైన కార్యాలు చేస్తూ నువ్వు బ్రతుకుతూ ఉంటే దుర్గతి కలుగుతుంది, జాగ్రత్త. చెడ్డగతి కలుగుతుంది, జాగ్రత్త. ఒక డాక్టర్ గారికి పుట్టిన పిల్లలు ఎయిడ్స్ రోగంతో 2 బిడ్డలు చనిపోయారని చెప్పేనే, డాక్టర్ గారి కడుపున పుట్టిన బిడ్డలు డాక్టర్లు కావాలి, కాకపోతే కాకపోయారు, కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళన్నా బ్రతకాలి కదా. బ్రతకపోగా లారీ క్లీనర్లుగా మారిపోయి త్రాగుడు వ్యసనానికి బానిస అయిపోయారు. ఈరోజు ఆ కుటుంబ పరిస్థితి ఏంటో తెలుసా? ఎవరు ముద్దన్నం పెడతారా? ఎవరు ఆ పూట అవసరం తీరుస్తారా? ఒకప్పుడు సహాయం చేసే చేతులు ఇప్పుడు చాచే చేతులుగా మిగిలిపోయాయి. అయ్యో, ఈ కుటుంబం ఎందుకు ఇలా అయిపోయింది? వీళ్ళ పిల్లలు ఎందుకు ఇలా అయిపోయారు? వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా పుట్టెడు దుఃఖం వేస్తుంది. ఎందుకు ఈ దుర్గతి కలిగింది? దోషం. దోషం. అయ్యలారా, ఓ తల్లులారా, దోషం ఎక్కడుంటుందో దుర్గతి అక్కడుంటుంది, మర్చిపోకండి. ఈ రాత్రి ఏ దోషంలో చిక్కుకున్నా, ఏ పాపంలో చిక్కుకున్నా, ఏ అపవిత్రతలో చిక్కుకున్నా, ఆ దోషం నుండి నిన్ను విడిపించటానికే నీ కోసమే ఈ రాత్రి దేవుడి కూడికి ఏర్పాటు చేశాడు. నీ దోషభరితపు సంఖ్యలు తెంచి, నీ పాపపు సంఖ్యలు తెంచి నిన్ను ఒక స్వతంత్రుడిగా మార్చాలని, నిన్ను ప్రేమించి దైవ సేవకుల హృదయాన్ని రేపి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నీ కోసమే దేవుడి కూడికి ఏర్పాటు చేశాడు. ఇదే మాట దైవజనుడు నినివే పట్టణానికి వచ్చి చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? మరో 40 రోజుల్లో, అయిలారా ఈ మాట చూడండి, మరో 40 రోజుల్లో ఈ పట్టణం పాడు కాబోతుంది. ఈలోపు మారు మనసు పొందారా సరే, మా జీవితం మా ఇష్టం, మేము ఎలా బ్రతకాలనుకున్నాము అలాగే బ్రతుకుతామని
మీ పాత రోత జీవితం వైపు వెళ్తే 40 రోజుల కాల వ్యవధి దేవుడు ఇస్తున్నాడు. యోనా ప్రవక్త చెప్పాడు. నేనంట 40 రోజుల కాల వ్యవధి దేవుడు ఎందుకు ఇవ్వాలి? రైట్ రాయల్గా వెనువెంటనే ఆ పట్టణానికి దేవుడు తీర్పు తీర్చొచ్చు కదా. ఎందుకు దేవుడు తీర్పు తీర్చడో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు కోపించుటకు నిదానించేవాడు. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. కోపం తీర్చుకోవటానికి తొందరపడేవాడు కాదు. మనిషి చేసిన తప్పును బట్టి వెంటనే దండించడానికి త్వరపడి నిర్ణయం తీసుకునేవాడు కాదు. ఒకరోజు మా ప్రాంతంలో అలా నేను నడుచుకుంటా వెళ్తూ ఉంటే ఒక చిన్నపిల్లడు తల్లి చేయి లాక్కొని రోడ్డుకి అడ్డంగా అటు నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సరిగ్గా ఈ లోపు సైకిల్ వచ్చి ఆ చిన్నపిల్లని ఢీ కొట్టబోయిందండి. తగలేదు కానీ కొంచెం అలా ఆనుకుంటూ తగులుకుంటూ వెళ్ళిపోయింది. తల్లి ఏం చేసిందో తెలుసా? వాడి చేయి పట్టుకొని రెక్కట్ల పైకి లేపండి పెట 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 కొడతాను. నా చెయ్యి ఎందుకు వదిలిపెట్టావు, ఎందుకు నన్ను వదిలిపెట్టి నువ్వు పారిపోయావని పెట పెట కొడతాను. నేను ఆ తల్లిని చూసి మనసులో అనుకున్నా, దేవా ఆ సైకిల్ తగిలినా ఆడికి అంత దెబ్బ తగిలేది కాదు. పిచ్చు కొట్టుడు కొట్టింది. వాడు అంటాడు, మమ్మీ నీకు దండం పెడతా, మమ్మీ నీకు దండం పెడతా అంటున్నాడు. నేను ఆ తల్లిని చూసి అనుకున్నా, చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోయినందుకే తల్లి అంత కొట్టిందే. ఎన్నిసార్లు నువ్వు దేవుని చెయ్యి విడిచిపెట్టలా, ఎన్నిసార్లు నువ్వు దేవుని కాదనలా, ఎన్నిసార్లు నువ్వు దేవుని గాయాలు రేపలా, వాక్యం తెలిసి ఎన్నిసార్లు నువ్వు తప్పు చేయలా. త్రాగటం తప్పు అని నీకు తెలుసు, మానవే. సినిమాలు తప్పు అని తెలుసు, విడిచిపెట్టవే. లంచాలు తీసుకోవటం దేవుని వాక్యానికి భిన్నం అన్న సంగతి నీకు తెలుసు. నువ్వు చేస్తున్న పాపం దేవునికి అసహ్యకరమని తెలుసు. ఇవన్నీ తెలిసిన నినివే పట్టణాన్ని శిక్షించకుండా 40 రోజులు కాల వ్యవధి దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ దేవుడు కోపగించడానికి నిదానించేవాడు, ప్రేమను వాత్సల్యాన్ని చూపించడానికి వేగిరిపడేటువంటి దేవుడు. నేనంట ఆయన ప్రేమే నేటి వరకు మనం బ్రతకటానికి కారణమైంది. ఆయన ఓర్పే, ఆయన దీర్ఘశాంతమే, ఆయన సహనమే నేటి వరకు మనం సజీవులుగా ఉండటానికి కారణమైంది. అయితే నేనంట ఆయన క్షమించాడని పాపంలోనే ఉందామా? ఆయన శిక్షించట్లేదులే అని పాత రోత జీవితంలోనే సాగిపోదామా? దేవుని దగ్గర నుంచి తీర్పు రాలేదు, నేను పాపం చేసిన మన ప్రమోషన్ కూడా వచ్చిందిగా. నేను తప్పుడు మార్గంలోకి వెళ్తున్నా, మొన్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడికల్ రిపోర్ట్ తీస్తే అవయవాలన్నీ చాలా బాగున్నాయి, బేషుగ్గా ఉన్నారని చెప్పాడు కదా. ఓహో, దేవుడు నన్ను క్షమించినట్లున్నాడు, చూసి చూడనట్లుగా వెళ్తున్నాడు, కాబట్టి అదే పాపంలో కొనసాగుదాం అని అనుకుంటున్నావేమో. బిడ్డలారా, రాత్రి సేవకుల ద్వారా మనం విన్నాం, పలుమార్లు గద్దించిన లోబడని వాడు మరి తిరుగు లేకుండా, తెలుసు కదా. పలుమార్లు గద్దించిన దేవుడు నిన్ను శిక్షించకుండా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఇంకా తప్పు చేయమని కాదు, రేపైనా మారతాడు ఈ బిడ్డనని మన ఒక్కొక్కరిని దేవుడు ఓర్చుకుంటున్నాడు.